హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్యా 'స్ట్రేంజర్ థింగ్స్' ది ఫినాలే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 6:30కి అయితే వచ్చింది కానీ నేను అప్పటికి లెగలేదనమాట. సో, అందుకే లేట్‌గా రివ్యూ పెడుతున్నా. రన్ టైమ్ అయితే 2 అవర్స్ 8 మినిట్స్ అయితే ఉంది. అందరికీ తెలిసిందే ఆబ్వియస్‌లీ 2 అవర్స్ ఉంటుందని చెప్పేసి. సో, నేనైతే ఇప్పుడే కంప్లీట్ చేశా. మరి నాకెలా అనిపించిందో తెలుసుకునే ముందు స్టోరీ ప్లాట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆల్రెడీ తెలుసు. ఈ ఫినాలే కోసం నేను ఇంట్రడక్షన్‌లో ఎలాంటివి ఏమి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నాకేమనిపించింది అన్నది మాత్రం జెన్యూన్‌గా చెప్తా. మీకెలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసమా నేనెంతలా వెయిట్ చేశాను అన్న ఫీల్ అయితే వచ్చింది భయ్యా. నాకంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నాట్ వర్త్ ఇట్ అనిపించింది. బట్ కొన్ని నచ్చినవున్నాయి. వాటి గురించి కూడా డీప్‌గా మాట్లాడతా. బట్ కొన్ని విషయాలు మాత్రం ముందే చెప్పేస్తా. ఫైనల్ సీజన్ 8 ఎపిసోడ్స్. వాల్యూమ్ 1 4 ఎపిసోడ్స్ వచ్చాయి. మైండ్ బ్లోయింగ్. దాని తర్వాత వాల్యూమ్ 2 అని చెప్పి 3 ఎపిసోడ్స్ వచ్చాయి. సూపర్ ట్విస్ట్ ఉంటుంది. మొత్తం కథ మొత్తాన్ని మార్చేస్తుంది. అప్పటిదాకా 4 సీజన్స్ ఉన్న సిట్యుయేషన్స్, స్టోరీ, ప్రతీది క్యారెక్టర్ డైనమిక్స్ అన్నీ మారిపోతాయి దెబ్బకి. ఇది ఫినాలే 2 అవర్స్ ఉంటుంది. సో, గట్టిగా ప్లాన్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ ఏముంది ఇందులో నథింగ్ న్యూ అసల. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భయ్యా. ప్రతీది కూడా ఊహించినట్టే జరుగుతుంది. కొత్తగా అయితే ఏమీ లేదు. వాల్యూమ్ 1 ఇచ్చినంత కిక్ నాకు వాల్యూమ్ 2 ఇవ్వలేదు. ఓకే అనిపించింది. వాల్యూమ్ 2, వాల్యూమ్ 1 కలుపుకొని ఇచ్చినంత కిక్ కూడా ఈ ఫైనల్ ఎపిసోడ్ ఇవ్వలేదు కదరా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మరి ఏం నచ్చినిరా ఇందులో అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ ఎండింగ్స్, క్యారెక్టర్ డైనమిక్స్ అండ్ ఫ్యామిలీ పరంగా, లవ్ పరంగా, ఫ్రెండ్‌షిప్ పరంగా, వీటి పరంగా ఇచ్చిన ఎమోషనల్ పే ఆఫ్స్ ఇవన్నీ కూడా బానే వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే లాస్ట్ 30-40 మినిట్స్ అంతా కూడా అదే ఉంటుంది. సో, అది బానే వర్కౌట్ అయింది నాకు. ఆబ్వియస్‌లీ వెక్న ప్లానింగ్, ఆ యాబిస్‌లో జరిగే ఫైట్ ఇదంతా కూడా టెక్నికల్లీ, విజువల్లీ చూడడానికి చాలా బావుంటుంది. అంతే. ఇంతకు మించి నాకేమి వర్కౌట్ అవ్వలేదు భయ్యా. అంటే వర్కౌట్ అవ్వలేదంటే అంత ఇంపాక్ట్ ఇవ్వలేదన్నమాట నాకు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. అంటే మీకు తెలుస్తూనే ఉంటుంది ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. ఇప్పుడు ఇంత ప్లానింగు, ఇంత సెటప్ ఇదంతా కూడా దీనికోసం అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. చాలా ఈజీగా అయిపోద్దనమాట. 2 అవర్స్ రన్ టైమ్‌తో తీసుకొస్తే నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. ఆబ్వియస్‌లీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వాల్యూమ్ 1 గాని, వాల్యూమ్ 2లో గాని లేపింది అంతలా లేపారనమాట. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి అయితే నాకు ఫైనల్ ఎపిసోడ్ అస్సలు రీచ్ అవ్వలేదు. ఈజీగా చెప్తా మీకు క్యారెక్టర్స్ భయ్యా స్టార్టింగ్ నుంచి 7థ్ ఎపిసోడ్‌లో చూసినప్పుడు వాళ్ళు అందులోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం డైనమిక్స్ అన్నీ మారిపోతాయనైతే అనుకున్నా. బట్ అక్కడి నుంచి మొత్తం కూడా చాలా రొటీన్‌గా వెళ్తూ ఉంటుంది. ప్రతి సీజన్‌లో మనం ఏ క్లైమాక్స్ అయితే చూస్తామో ఆ టైప్ ఆఫ్ క్లైమాక్స్, ఆ టైప్ ఆఫ్ డిజైనింగ్ ఉంటుంది తప్ప కొత్తగా అయితే ఏది డిజైన్ చేసుకోలేదు. అంటే నేను ఒకటే చెప్తా. వెక్నా వాడొక పవర్‌ఫుల్ క్యారెక్టర్. అదే పవర్‌ఫుల్ విలన్. వాడిని వాడిలా వదిలేస్తేనే చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటాడు. బట్ అది కాదని చెప్పేసి నువ్వేదో మైండ్ ఫ్లయరు అది ఇది అని చెప్పేసి లిటరల్లీ చాలా వీక్ చేసేస్తారు భయ్ ఆ క్యారెక్టర్‌ని. కష్టపడి యాబిస్‌కి వెళ్లి అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటారు గానీ ఏం ఉండదు అక్కడ చేసేది పరిగెట్టడం తప్ప. సేమ్ యాజ్ యూజువల్‌గా మనం ముందు సీజన్స్‌లో ఏవైతే చూసామో అదే చూస్తాం ఇక్కడ కూడా. ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత బిల్డప్ ఇచ్చారన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ ద వే ఆఫ్ క్లోజింగ్ కూడా అంటే ఆ సీక్వెన్స్ అంతా అయిపోద్ది. వెక్నా క్యారెక్టర్ క్లోజింగ్ అండ్ మైండ్ ఫ్లేయర్ స్టోరీ ఇదంతా కూడా చాలా రెగ్యులర్ అయిపోయిందనమాట. చాలా రొటీన్ అయిపోయింది. అంత సింపుల్‌గా అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ దీనికోసమా మేమింకా ఎవడెవడు చచ్చిపోతారని భయపడింది అన్న ఫీల్ అయితే వచ్చింది. ఎందుకంటే ఎక్కడ స్టీవ్ చచ్చిపోతాడు, ఎక్కడ ఏ క్యారెక్టర్‌ని లేపేస్తారని భయపడ్డాం కానీ అంత లేదు అక్కడ. లిటరల్లీ ఇదే స్టోరీతో ఇన్‌కేస్ క్యారెక్టర్‌ని లేపేసి ఉంటే గనక నేను ఇంకా చాలా బాధపడుదును. బట్ అది వాళ్ళు చేయలేదు కాబట్టి బతికిపోయాం. అండ్ ద వే ఆఫ్ ఎండింగ్ కూడా అంటే మొత్తం సీజన్ ఎండ్ చేసిన విధానం కూడా ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. నేనేదో 11 ఫ్యాన్ అలా అని కాదు కానీ అవసరమేముంది అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. నువ్వు ఎలాగో క్లోజ్ చేసేస్తున్నావు సీరీస్. సో 2 అవర్స్ రన్ టైమ్ తీసుకున్నావు. ఆ 1 అవర్ ఆ ఫ్యామిలీస్‌కి వీటికి ఇచ్చే బదులు హాఫ్ అన్ అవర్ పాటు బయటకు వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో ఒక సీక్వెన్స్ చూపించి ఆ మిలిటరీ అఫీషియల్స్‌ది. ఆఫ్టర్ దట్ నువ్వు క్లోజింగ్ ఎమోషన్స్ ఏ పే ఆఫ్ సీన్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి భయ్య. నాకైతే నచ్చనివి ఎక్కువ ఉన్నాయి. నచ్చిన వాటికన్నా కూడా. మీకెలా అనిపించింది ఫైనల్ ఎపిసోడ్? మీకు వర్త్ ఇట్ అనిపించిందా? సూపర్ అనిపించిందా? లేక నాలాగే దీనికోసమా ఇంత వెయిట్ చేసామన్న ఫీల్ వచ్చిందా? మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను తెలుసుకుంటాను. ఎందుకంటే నాకే ఎలాగ అనిపించింది అన్న డౌట్ వచ్చేసింది నాకు. సో, ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి మీ ఒపీనియన్స్ అన్నీ కూడా. ఓకే. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్. బై.